సార్ నమస్తే సార్. నేను సౌదీలో ఉన్నాను. మాది ఇండియా, బాయన్పల్లి తాలూకా ఉన్నన్పల్లి. నేను సౌదీ అరేబియా వచ్చి ఒక 25 రోజులు అవుతా ఉంది. ఇక్కడ వచ్చి మా వదిన వచ్చి వీసా తీసింది. వీసా తీసి ఏజెంట్ పంపించింది. ఏజెంట్ది రాయచీటి మహబూబ్ బాషా తన పేరు. మా వదిన పేరు వచ్చి సాయిరా బాను. తను వీసా తీసి వాళ్ళు ఇద్దరు నన్ను ఇక్కడ అమ్మేసుకున్నారు సార్. ఇక్కడ టార్చర్ ఎక్కువగా ఉంది. నాకు తిండి ఉండదు. ఇక్కడ రేకుల రూమ్లో ఉన్నాను. చూడండి సార్ ఎలా ఉండాలి నేను. సరిగా తిండి కూడా ఉండదు. వేడికి దానికి నా చేతులు ఎలా అయిపోయినాయి చూడండి సార్. చూడండి, నేనైతే చనిపోవాలనుకుంటాండా. ఎర్రగా గుళ్ళలు వచ్చేసి వాళ్ళంతా ఉన్నాయి. చాలా చాలా టార్చర్ పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. పని ఎంత చేసినా ఏం చేస్తా ఉండవు నువ్వు అని కొడతా ఉన్నారు. చాలా చాలా టార్చర్ పెట్టేస్తా ఉన్నారు సార్. మీకు పుణ్యం ఉంటుంది. నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. నా హస్బెండ్కి హెల్త్ బాగలేదు. అందుకని నేను సౌదీకి వచ్చినాను. మా వదిన నన్ను మోసం చేసింది. ఏజెంట్ వాళ్ళు డబ్బులు తినేసి నన్ను డబ్బులు కట్టేసి వెళ్ళు అంటూ అన్నారు. చెప్తే పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళు కానీ అంటే డబ్బులు కట్టేసి పో అంటూ అన్నారు. ఎలా అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇంట్లో. మీకు పుణ్యం ఉంటుంది. నేను ఇండియా వచ్చేయాలనుకుంటా అన్నాను. ఇక్కడ ఉంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నిజంగానే చనిపోతా సార్. నేను అన్నం తిని అయితే వారం అయింది సార్. నీకు తిండి కూడా సరిగా ఉండదు సార్. నిద్ర సరిగా ఉండదు. పని 8 నుంచి రాత్రి 2-3 గంటల వరకు చేయాలి సార్. కొంచెం కూడా రెస్ట్ ఉండదు. మీకు పుణ్యం ఉంటుంది. నేను ఇండియాకి వచ్చేయాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆయనకి హెల్త్ బాగలేదు. చేతులు ఊదిపోయినాయి, గుళ్ళలు వచ్చేసినాయి. నా వల్ల కావడం లేదు సార్. నేను ఇక్కడే చనిపోతానేమో అని భయంగా ఉంది సార్. నాకు మీరు ఎట్లా చేసి నాకు కాపాడండి సార్. ఇండియాకి రప్పించండి సార్. మీకు వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే గల్ఫ్ బాధితులు సంఖ్య అధికమవుతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్లయితే కువైట్ శివ, వీరేంద్ర వంటి వారందరూ తమ బాధను సుమన్ టీవీతో తెలుపడము, వారు తిరిగి ఇండియాకు రావడము జరిగింది. ఇదే కోవకు చెందిన పి హసీనా వయసు 24 సంవత్సరాలు తన చిన్న పిల్లలైనటువంటి 2 బిడ్డలని వదిలేసి సౌదియాకు పొట్టకూటి కోసం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆవిడ అక్కడ పడుతున్న కష్టాలను, తను ఏజెంట్ చేసిన మోసాలను వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోని మన సుమన్ టీవీ వారికి పంపించడం జరిగింది. ఇందులో నిజం ఎంత అనేది వారి బంధువుల వద్ద దగ్గర నుంచే అడిగి తెలుసుకుందాం రండి. మీకు దండం పెడతా. నా బిడ్డ ఇబ్బందులు ఉండదు. నా బిడ్డ నాకు పంపించండి సార్. మీ కాళ్ళు ముక్కుతాను. నా బిడ్డ ఇబ్బందులు ఉండదు. టార్చర్ పెడతా అన్నారు. అక్కడ ఏజెంట్ చూస్తే నాకు సంబంధం లేదంటా అన్నాడు. 3 లక్షలకి డబ్బులు పెడితే కట్టి నేను పంపిస్తాను, లేకంటే పంపించను అంటా అన్నాడు సార్. ఆయన ఆ ఏజెంట్కి సంబంధం అంతా నాకు సంబంధం లేదంట అన్నాడు. నిజం ఎవరు పంపించినారో వాళ్ళు కడుక్కో అంట అన్నాడు సార్. నాకు సంబంధం లేదంట అన్నాడు. మేము ఎవరికి సార్ అడిగేది? ఆమె చూస్తే అక్కడ సౌదీలో ఉండదు. నా బిడ్డ నాకు పంపించండి సార్. మీ కాళ్ళు ముక్కుతాను. హసీనా కువైట్కి వెళ్ళారు కదా, ఆవిడ మీకేమవుతారన్నా? నా కూతురండి సార్. వెళ్ళారు. ఓకే అన్న. ఏదో కడుపులో ఇబ్బందులు బట్టి వెళ్ళారు. దాని గురించి మేము పోతే పోనీలే సంపాదించుకొని బాగుంది అని అనుకున్నాము. వాటికి పోయిన తర్వాత పాప సమస్యల్లో పడిపోయింది. చాలా బాధలు పడతా ఉంది. అన్నం తినలేదు. చాలా ఘోరంగా చేస్తా ఉన్నారంట వాళ్ళు. అన్నం పెట్టడం లేదంట. పొగులు పని చేపిస్తా ఉండారు. ఇల్లు చూస్తే రేకులు ఇల్లు ఇచ్చి రూమ్ ఇచ్చిండారు. ఆ రూమ్ ఏసీ లేదు, ఏమీ లేదు. ఉడుక్కు దానికి నిద్రగడ లేక పాపకు బిడ్డకు అంతా కాళ్ళు చేతులన్నీ బొబ్బలు వచ్చేసి చాలా దారుణంగా ఇది చేసి మాకు చూపించడం జరిగింది. మాకు ఎవరు స్పందించలా చెప్పి తిరిగినాము.
మదనపల్లికి పోయినాము, రాయచోటికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయినాము. మాకు సహకరించలేదు. నేర్పించి బాగా బలవంతం చేసి రాయచూటి అయింది ఏజెంట్ది మబ్బాష్ అనేసి, వాడు ఇప్పుడు అడిగితే మాకు సంబంధం లేదంట అనేసి చెప్తా ఉన్నాడు సార్. విజా చేసిండేది నేను కాదు, ఆయమ్మ సౌదీలో ఉండే ఆయమ్మ తీసిండేది అని చెప్తా ఉన్నాడు. అలాగే వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు సార్. మా బిడ్డ నా ఇంటికి వచ్చేసా సార్, వాళ్ళు సతాయిస్తా ఉన్నారంట. అందుకు మా బిడ్డ నా ఇంటికి వచ్చేసా సార్. ఎంతకాలం అయిందమ్మా ఆమె సౌదీకి వెళ్ళి? 3 వారాలు అవుతుంది సార్. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవడం లేదు. రెస్పాండ్ అయినా మాకు సంబంధం లేదు, మీ ఈజీ ఎవరు తీసినా వాళ్ళు అడుక్కోండి, లేకపోతే మీ నుండి ఏమైతే చేసుకోకండి, నేను రాజకీయ నాయకుడిని, నన్ను ఎవడు ఏం చేయలేడు అని చెప్పేస్తా ఉన్నాడు. ఓపెన్ గానే చెప్పేస్తా ఉన్నాడు. మొన్న రాయచూటికి వింటే రాయచూట్లో కూడా ఇది మీకు అందరికి లోపల వేపిస్తాను, పొద్దు ప్రెజర్ చేస్తా ఉంటే అనేసి కూడా అన్నాడు. సరే మీరు ఎందుకు వేపిస్తారు, దేని వల్ల వేపిస్తారని మేము అడిగినాము. మేము దొంగతనం చేస్తున్నాం, ఏదో మా బిడ్డ ఇట్లా అయిపోయిందని చెప్పేసి మేము వచ్చి మీకోసం అడిగేదానికి వస్తే నువ్వు మా మీద ఇట్లా చేస్తావని చెప్పి కూడా అడిగినాను. మీరు ఏమన్నా ఎక్కడన్నా పోయి ఏమన్నా చేసుకోండి, మీ వల్ల ఏమి కాదు, ఎవరినింటి ఎస్ఐ నుండి కాదు, డిఎస్పీ నుండి కాదు, సిఐ నుండి ఎవరి నుండి ఏమి కాదు అని చెప్పేసినాడు. ఆవిడ పని చేసే స్టేజ్ లోనే ఉన్నారా? ఆమె పరిస్థితి ఎట్లుంది? మీకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారా ఆవిడ? ఎప్పుడో ఇప్పుడు 9 గంటలకు 10 గంటలకు వెళ్ళిపోతే తెల్లారి 5 గంటలకు అట్లా వచ్చి ఒకరు ఫోన్ చేస్తుంది, టైం ఉంటే. లేకపోతే అది టైం ఎవరంట రూమ్కి వచ్చేదానికి టైం వచ్చేదానికి లేదంట. ఎప్పుడు వెనకంటేనే ఉంటారంట మనిషి, ఎక్కడికి వెళ్ళలేరంట. వెళ్ళిపో బయట వెళ్ళిపో అని తోసేస్తారంట సార్. ఆ పాప ఎక్కడ పోతుంది, అక్కడ పోయి రూమ్ లోకి వెళ్ళిపోలేకుండా వెళ్ళిపో బయట అని తరిమేస్తారంట. నాకు అన్నం లేడు, ఏమి నీళ్ళు లేవు, ఏ వేడి ఎక్కువ అయిపోయింది అంటా ఉంది. నేను వచ్చేసాను, నాకు పిల్లంపుకోమ్మా అనేది ఏడుస్తుంది సార్. మీ అల్లుడు ఏం పని చేస్తారు? మా అల్లుడు ఏదో వైరింగ్ పని చేస్తాడు, ఎలక్ట్రీషియన్ పని. కానీ కొంచెం ఒళ్ళు బాగలేక హార్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక తూరి పేషెంట్ అయినాడు. అప్పుడున్నాక వాళ్ళ హాస్పిటల్లో కూడా తిరుపతిలో మీరు ఏం పని చేయకూడదు అని చెప్పేందుకు మా పాప ఏదో ఉన్నీళ్ళు ఇంటికాడ అని చెప్పేసి ఏదో సంపాదించి పెడదాంలే అని చెప్పేసి బయట వెళ్ళింది. ఆ బయట వెళ్ళిన తర్వాత మా పాపకు ఇట్లా చాలా ఇబ్బంది సమస్య వచ్చేసింది. అందుకని ఎట్లన్నా కానీ ఇక్కడే ఏదో కూలి నాలు చేసుకొని తిని ప్రాణంతో ఉంటే చాలు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉన్నాం సార్. వీళ్ళు ఏజెంట్ వీళ్ళు అంతా మాట్లాడుకొని నేర్పించే పాపకు ఏం పని లేదు, అక్కడ ఏసీలో ఉండి పని చేసుకుండేదే, పెద్ద కష్టమైన పని కాదు అని బాగా నేర్పించేసినారు ఆ పాపను. ఏదో ఈ మాట ఆ మాట చెప్పి పంపించేసినాడు. పంపించిన తర్వాత మేము పోయి ఇట్లా అయిపోయింది సార్ అని ఎన్నో తూర్లు ఫోన్ చేసినాను. నేను చేసినా కూడా రెస్పాన్స్ ఒకతూరు అయితే ఒకతూరు కాడు అయినప్పుడు ఏం చెప్తా అంటే మాకు సంబంధం లేదయ్యా, నాకు పొద్దు ఇంకొకరు ఫోన్ చేసి ఇసుకొచ్చేద్దు అంటాడు ఏజెంట్. మేము ఎవరిని అడగల్లా, పంపించిన అడగకపోతే ఎవరిని అడగల మేము? అక్కడ మాకు అక్కడ మాటలు రావు, అక్కడ మాకు తెల్లదు. మా పాప చూసి ఇప్పుడు ఏడ్చి నాకు చాలా బాధ పెట్టేస్తా ఉంది. మేము 10 రోజులు తిరిగి యాస్ట్ అయిపోయింది. తిరుగుతా ఉన్నాం సార్, మేము 8 దినాల నుండి తిరుగుతా ఉన్నాం. మదనపల్లి, రాయచోటి అది ఎక్కడంతా తిరుగుతా ఉన్నాం సార్. మేము వాళ్ళు ఏది గాని పోలీసు వాళ్ళు గాని ఎమ్మెల్యే గాని ఎవరు పట్టించుకోవడం లేదు సార్. తిరిగి వాళ్ళ ఇంటికాడ 3 దినాలు కూర్చొని ఉన్నాం మేము ఆడ ఎమ్మెల్యే ఇంటికాడ. సరేలే నేను వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అంటాడు, ఆడ చెప్పేశాడు వెళ్ళిపోతాడు. వాళ్ళు చూస్తే పట్టించుకోలేదు సార్ పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఏజెంట్ సౌదీకి పంపిక ముందు ఎటువంటి మాటలు చెప్పారమ్మా? ఏమని లేదు, మీ భర్తకు బాగలేదు కదా, హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, పోయి సంపాదించుకొని వచ్చుకోమ్మా, నీకు మంచి డబ్బులు ఇస్తారా, నీకు చాలా కష్టంగా ఉండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పి ఏదో చెప్పి మాటలు చెప్పి పిలుచుకొని పోయి పంపించేసినాడు. మేము కూడా లేము, మేము ఎవరు కానీ మాట్లాడినలా. వాళ్ళు ఏం చేసుకున్నారు ఎట్లయింది మాకు కూడా తెలియదు. మళ్ళీ తర్వాత పోయే ముందు తెలిసింది నాకు కూడా. సరేలే అప్పుడు ఏమి మనం అడ్డమాట చెప్పకూడదని నేను చెప్పడం లేదు సార్, వాళ్ళు చెప్పలేదు. కానీ కొద్ది రోజులు జరిగిన తర్వాత తెలుస్తుంది అన్ని. కొద్ది రోజులు 10 రోజుల నుంచి స్టార్ట్ చేసేసినారు. ఇట్లా పాప అన్నం పెట్టకుండా ఏం చేయకుండా కనీసం నీళ్లు పోసుకునే దానికి నీళ్లు కూడా వాళ్ళు టైంకు పంపించడం లేదంటారు. చాలా ఘోరంగా 60 డిగ్రీలు ఎండ కాస్తాను సార్. ఇక్కడ రేకుల రూమ్ ఇచ్చినారు, ఏసీ లేదు, కూలర్ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు ఆ రూమ్ లో. మా సెల్లో ఉండే ఫోటోలు కూడా చూడండి కావాలంటే, ఏమి కానలేదు. ఆ పాప 60 డిగ్రీలు ఎండ కాస్తే ఎట్లా పండుకోవాలా,
ఎట్లా పని చేయాలా ఏదో ఒక రొట్టె ఇస్తారంట ఆ రొట్టె తిని పొద్దుంగులు రేంపుగులు పని చేయాలంటే అవుతుందేం సార్ అట్లా నానా విధాలుగా వాళ్ళు భలే టార్చర్ పెడతా ఉన్నారు సార్ మా పాపను. నమస్తేనా, మీ పేరన్నా? నా పేరు పి హసన్ వల్లి. హసీనా మీకు ఏమవుతారు? మా వైఫ్. ఎందువల్ల ఆవిడ సౌదీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందన్న మీకు? ఏమొచ్చిందంటే ఇంత ముందు నేను ఎలక్ట్రీషియన్ పని పోతా అంటే దానివల్ల నాకు కొంచెం హెల్త్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల నన్ను డాక్టర్లు చెప్పినారు నేను అట్లా బరువు ఎత్తకూడదు, నువ్వు ఎక్కువ కష్టపడితే నీకు మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినారు. అందుకోసం నాకేం జరగక ఈ ఇంట్లో ఉంటాను, నన్ను నాకేం జరగక మా భార్యకు పంపించాను. మా భార్య అక్కడ పంపించింటే వీళ్ళు ఇట్లా చేస్తానని మా భార్య నాకు కాల్ చేసి చెప్పింది. ఇప్పుడు ఏజెంట్ ఏ విధంగానూ మీకు సహకరించట్లేదా? ఏజెంట్ అడిగితే వాళ్ళ వదిన, మా భార్య వాళ్ళ వదిన ఉన్నది కదా, ఆ పాప అడగని చెప్తాను. వాళ్ళు అడిగితే అమ్మ నెంబర్ అంతా బ్లాక్ లో పెట్టేసింది. నెంబర్ బ్లాక్ చేసేసారు. మా భార్య నెంబర్ బ్లాక్ చేసింది, నాది, మా మామది, మా అత్తది, అందరి నెంబర్లు బ్లాక్ చేసింది. ఎవరు కాల్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు. మొత్తానికి ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటారు అంటే మా భార్యను పంపించంటే ఫస్ట్ మీరు డబ్బులు కట్టేయండి, 3,50,000 కట్టండి అంటారు. 3,50,000. అవును, ఇక్కడ నుంచి పిల్లలకు అంత ఖర్చు కాదు. ఎవరికి కట్టాలంట ఆ డబ్బు ఎవరు కట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టాలంట. మా భార్య ఉన్నదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మీకు ఎవరు చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కట్టాలి అని? కట్టాలంటే ఏజెంట్ చెప్పారు, మళ్ళా వాళ్ళ వదిన చెప్పింది. ఏజెంట్ డైరెక్ట్ మీకే చెప్పారన్న? చెప్పారు. 3,50,000 3,50,000 పంపిస్తే కడితే పంపిస్తామని చెప్పారు. అందరికి నమస్కారం పెడతాను. మా భార్యకి పంపించండి సార్, చాలా ఇబ్బందుల్లో ఉండాలి సార్. 9 o'clock నుంచి నైట్ 3 o'clock పని చేస్తాను సార్. దయచేసి మీరంతా సహకరించి మా భార్య పంపించి చూడండి సార్. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అబ్బాయి, చిన్న కొడుకు అయితే ఉన్నారో ఆ అబ్బాయి ఇతను కనీసము వాళ్ళ అమ్మ కోసము ఏ విధంగా ఏడుస్తున్నారు మనం చూడొచ్చు. నానా ఏడ్చొద్దు, ఏం కాదు, మమ్మీ వస్తుంది, ఏడ్చొద్దు. మా చాచీకు అమెరికాలో బయటలేదు, అమెరికాలో